క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అందరికీ నమస్కారం. నా పేరు మేరుగు రమ్య. లద్నాపూర్ గ్రామం, రామగిరి మండలం, పెద్దపల్లి జిల్లా. నాకు 28 మార్చి 2016 రోజున కుక్కలగూడూరు గ్రామానికి చెందిన మేకల రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. నాకు 2 పిల్లలు, బాబు మణితేజ, పాప తేజస్విని. 40 రోజుల పాపని హాస్పిటల్ తీసుకెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాద యాక్సిడెంట్లో 13/1/2020 రోజున నా భర్త మరణించారు. నా భర్త మరణించిన తర్వాత మా అత్తింటి వారు నన్ను అనేకమైనటువంటి సూటిపోటి మాటలతో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా నా బాబుని నాకు కాకుండా నా నుండి దూరం చేశారు. నా భర్త మరణించారన్న బాధ ఒకటైతే, నా బాబుని నా నుండి దూరం చేశారన్న బాధ మరొకటి. ఈ 2 బాధల మధ్య నలిగిపోతున్న నేను పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కనీసం ఒంటరి మహిళ అని కూడా చూడకుండా నా పట్ల అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ, నా బాబు అమ్మతో ఉంటానని ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా మా అత్తింటి వారికే సపోర్ట్ చేస్తూ నా బాబుని తిరిగి వారితోనే పంపించడం జరిగింది. నేను ఏమీ తోచని పరిస్థితిలో, నాకు ఏ దారి లేదు, ఆత్మహత్యే నా దారి అని బాధపడుతుండగా సోషల్ మీడియాలో క్యూ న్యూస్ మరియు తీన్మార్ మల్లన్న టీం తెలంగాణ రాష్ట్ర బాధితులకు చేస్తున్న న్యాయ పోరాట వీడియోలను చూసి వారిని ఆశ్రయిస్తే నాకు కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో నేను పెద్దపల్లి జిల్లా క్యూ న్యూస్ మరియు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు ఎండి అఖిల్ పాషా గారిని ఆశ్రయించగా వారు పై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి నా బాధని క్యూ న్యూస్లో ప్రజలకు తెలియజేశారు. వెంటనే పై అధికారులు స్పందించి నా బాబుని క్షేమంగా నాకు అప్పగించారు. నా బాబు నా దగ్గరికి రావడానికి నేను చేసిన న్యాయ పోరాటంలో సహకరించిన క్యూ న్యూస్ రిపోర్టర్లకు, కరీంనగర్ మరియు పెద్దపల్లి తీన్మార్ మల్లన్న టీం మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ సంఘానికి నా పట్ల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.